ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నమస్కారం మేడం. నా పేరు నాగమణి అండి. మాది ఖమ్మం జిల్లా. ఆహ్, నేను ఎంప్లాయీని మేడం. వసంత నవరాత్రులకి ఎలా వచ్చారు? వసంత నవరాత్రులు పూజ గురించి మా ఫ్రెండ్ చెప్పిందండి. ఆహ్, మా ఫ్రెండ్ నీరజ నాకు ఈ నవరాత్రుల పూజ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పింది తను. నాకు యాక్చువల్‌గా కుదురుతుంది అని అనుకోలేదు. ఎందుకు అంటే నాకు ఆ టైం పీరియడ్స్ టైమ్ వాస్తవానికి. కానీ అనుకోకుండా అమ్మవారి దయ వల్ల నాకు ఆ టైము అంటే అంతకుముందు నెల పోస్ట్‌పోన్ అయింది మేడం. అందువల్ల నాకు కుదురుతది అనే ధైర్యం వచ్చింది. వసంత నవరాత్రులు ఉంటాయి అని తెలుసా? మొదటిసారి చేస్తున్నారా? నేను యూట్యూబ్‌లో మామూలుగా ఈ చాగంటి గారు వీళ్ళు చెప్తుంటే 4 రకాల నవరాత్రులు ఉంటాయని వినేదాన్ని. గుప్త నవరాత్రులు అవి ఉంటాయని వినేదాన్ని. కానీ ఎప్పుడూ చేయలేదండి. ఇప్పుడు ఇది మొదటిసారి నాకు మా ఫ్రెండ్ చెప్పినప్పుడు చేసుకుంటే బాగుంటుందేమో ఒకవేళ కుదిరితే అని అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు కొంచెం అనుకోని ఆహ్, ఆహ్, సంఘటనలు జరిగి మంచి జరిగింది. అందువల్ల చెయ్యాలి అనే ఆకాంక్ష బాగా పెరిగింది మేడం. వసంత నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? అమ్మవారి పూజ చేసుకుంటే బావుంటుంది. నాకు కుదిరితే వీలైతే అని అనుకున్నప్పుడు, నాకు మా పాప విషయంలో ఒక మంచి ఆహ్, హ్మ్. ఇది తన సమస్య ఒకటి సాల్వ్ అయింది మేడం. అనుకోని సమస్య అది బయటపడి సాల్వ్ అయిపోయింది. తను చదువుకోవడానికి మంచి కాన్సంట్రేషను స్టార్ట్ అయ్యి తను చదువులోకి ఇన్వాల్వ్ అయింది. ఇంకా మా అమ్మగారికి సర్జరీ అనేది చేపిచ్చాలి అనుకుని వెళ్ళాము. సర్జరీ చేయించేయటంలో గూడా తను ఎప్పటినుంచో తను వాళ్ళ మా కోడలతో సఫర్ అవుతుంది. కానీ వాళ్ళు కలిసారు. సో, నాకింకా చాలా సంతోషంగా అనిపిచ్చింది. కొన్ని మిరాకిల్స్ జరిగినాయి అనిపిచ్చింది. ఇవన్నీ నేను అమ్మవారి పూజ చేసుకుందాం అనుకోవడం వల్లనేమో జరిగిందేమో అని అనిపించి, ఎలాగైనా కష్టమైనా సరే నాకు అమ్మ ఆపరేషన్ ఉన్నా సరే, కష్టమైనా సరే ఏదో ఒక విధంగా చేసుకోవాలి అనే తపన బాగా పెరిగింది మేడం. గతంలో నవరాత్రులు చేసి ఉంటే, అప్పటి నవరాత్రులకి, ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమన్నా గమనించారా? గతంలో నవరాత్రి పూజ చేయలేదు మేడం. మామూలుగా దుర్గా నవరాత్రులప్పుడు ఇంట్లో మామూలుగా పూజ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని తప్ప, ఆ వారం రోజులు పూజ మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకోవడం రెగ్యులర్‌గా చేసుకుంటాము. కానీ అప్పుడు ఇంకా కొంచెం ఆహ్, మంచిగా అనిపిచ్చేది. నవరాత్రి పూజ చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ అనిపిచ్చేది గానీ, అంటే ఇంత బాగా ఎప్పుడు చేయలేదు మేడం. మామూలుగా చేసుకోవడమే. నేనెప్పుడూ దీపం పెట్టుకుంటాను. ఉదయం, సాయంత్రం దీపం పెట్టుకుంటాం ఇంట్లో. ఆహ్, గణపతి ఆహ్, నవరాత్రులప్పుడు మాత్రం ఒకరోజు ఇంట్లో పీఠం పెట్టుకొని చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒకరోజు పీఠం పెట్టుకొని చేసుకోవడం తప్ప మిగతా ఎప్పుడు నవరాత్రులు కంప్లీట్‌గా చేయలేదు మేడం. పీఠం మీద గాని, గురువుగారి మీద గాని నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలున్నాయా? పీ అది పూజ చేసుకుందాము అని అనుకునేసరికి నాకు ఇట్లాంటి మంచి మార్పులు కనిపిచ్చాయి. అందువల్ల నాకు ఆహ్, యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో అంటే ఫస్ట్ నమ్మకం లేదు మేడం వాస్తవానికి. ఆన్‌లైన్‌లో అంటే గురువులు అంటే అది కరెక్టో కాదో అని కూడా నేను డౌట్ పడ్డాను ఫస్టు. కానీ పూజ చేసుకుందాము అని అనుకోగానే అది గురువుగారి మహిమో ఏంటో తెలీదు మంచి జరిగింది. అమ్మవారి దయ, కృప నెక్స్ట్ గురువుగారి మహిమ వల్ల నాకు మంచి జరిగింది. అందువల్ల చేసుకోవాలని అనుకున్నాను మేడం. అప్పుడు నమ్మకం కలిగింది. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉంటే చెప్తారా?
వసంత నవరాత్రులు పూజ చేసుకునేటప్పుడా మేడం? ఇప్పుడు ఈ నవరాత్రులు చేసుకునేటప్పుడు. నవరాత్రి పూజ చేసుకునేటప్పుడు నాకు వాస్తవానికి ఒకవేళ మరి ఎప్పుడైనా నేనేమన్నా హ్మ్. ఏమైనా దోషాలేమైనా ఉన్నాయో తెలీదు. వాస్తవానికి నాకు పోస్ట్‌పోన్ అవుతుందనుకున్నది మధ్యలో మళ్ళీ 5 రోజులు పూజ చేసుకోగలిగాను మంచిగానే అమ్మవారి దయ వల్ల. తర్వాత నాకు ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చినప్పుడు నాకు వండర్ ఏంటంటే మా పాప ఒక పెద్దామెలాగా అన్నీ తనే అయ్యి నన్ను ఒక గదిలో పక్కనుంచేసి తను ఇంట్లో అన్నీ శుభ్రం జేసుకోవడం, పూజ చేయటం, అమ్మవారికి ఖచ్చితంగా రోజు నైవేద్యం జేసి పెట్టడం. అంతకుముందు అసలు ఇంట్లో పని అనేది తను చే ఏదో చిన్న చిన్న హెల్ప్స్ చేసేది గానీ, ఎప్పుడు చేసేది కాదు. పెద్దావిడలాగానే పూజ జేసింది, ప్రసాదాలు పెట్టేసింది, అన్నీ చేసిందనమాట. నాకది చాలా హ్యాపీగా అనిపించింది మేడం. తను చదువుకుంటుంది, డిస్టర్బ్ జేస్తున్నా అని బాధ ఒక పక్క ఉన్నా, అమ్మవారి దయ తన మీదకి వస్తుంది. తనకి పూజ చేసుకునే ఇది వచ్చింది అని చాలా హ్యాపీగా గూడా ఫీలయ్యాను మేడం. వృత్తి వల్ల తను ఏమన్నా ఇబ్బంది పూజకి కలిగిందా అమ్మా? మీరు వర్కింగ్ అన్నారు గదా! దాన్ని ఎలా అధిగమించగలిగారు? యాక్చువల్‌గా నాకు ఓన్లీ జాబు అండ్ ఇంట్లో పూజ, ఇంట్లో పని వరకు అంటే ఇబ్బంది కలగపోయేది. నేను నా ఆ అమ్మవారి పూజకి ముందు కరెక్ట్‌గా అమ్మకి ఆపరేషన్ చేపిచ్చాము. వారం రోజులు అక్కడే ఉన్నాను. కరెక్ట్‌గా పూజ రోజే వచ్చాను నేను. పూజ రోజు ముందు రోజు నైటే వచ్చాను. అన్నీ అరేంజ్ చేసుకోవడం ఇవన్నీ చేయడం కొంచెం టఫ్ అయింది. తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ అన్నీ గూడా నాకు ఎక్కడా గూడా ఆహ్, ఆగ ఆగటము అనేది జరగలేదు మేడం. అన్నీ గూడా మంచిగా సానుకూలంగా జరిగిపోయినియి. దాంట్లో ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కష్టపడ్డాను కానీ అన్నీ సానుకూలంగా జరిగిపోయినియి. ఎక్కడా గూడా ఏది గూడా పెండింగ్ అవ్వలేదు. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను మేడం. పీఠంలో గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు అట్లాంటి ఆడియో ఫైల్స్ విన్నారు కదా! అవి ఆ! విన్నప్పుడు మీకు ఏమి నేర్చుకున్నారు? అవి విన్నప్పుడు? ఆ! ఆ! అందులో నేను ఆడియో ఫైల్స్ వింటుంటే నాకు కొంచెం ధైర్యమొచ్చింది. ఏంటి అంటే ఆహ్, ఆ ఇబ్బందులేదన్నా ఉంటే అమ్మవారే చూసుకుంటారు అని వాళ్ళు చెప్పడం అనేది నాకు కొంచెం ధైర్యాన్నిచ్చింది. నేను గూడా ఇవన్నీ బాధ్యతల నడుమ నేను చేయగలుగుతానా? ఇటు డ్యూటీ చూసుకోవాలి. ఇటు ఇంకోటేంటంటే కొంచెం ఎంప్లాయీస్‌ది ప్రాబ్లమ్ ఉంది. అందులో యూనియన్ మెంబర్‌గా నేనున్నాను. అటువైపు ఇష్యూస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇటువైపు అమ్మది సర్జరీ ఉంది. ఇల్లు చూసుకోవాలి. పాపది చదువు కంటిన్యూ అవుతుంది. ఇన్నిటి మధ్య నేను చేయగలనా అనుకున్నాను. ఆహ్, వాళ్ళు చెప్పే ఆడియో ఫైల్స్ విన్న తర్వాత నాకు గూడా ధైర్యం వచ్చింది మేడం. వీటన్నిటిలో గూడా నేను చేయగలను అన్న ధైర్యం వచ్చింది. అందువల్ల గూడా నేను చేసుకోవాలి, ఎలాగైనా చేసుకోవాలి అని నేను చాలా సార్లు మీతోటి గూడా నేను అదే విషయాన్ని చెప్పాను మేడం పూజకు ముందు. అవునవును. చెప్పారు. కరెక్టే. హ్మ్. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా? అసలు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గురువుగారు ఆహ్, ఎక్కడా గూడా ఒక రూపాయి ఆశించలేదు. నేను నా స్వతహాగా మంత్రదీక్ష ఇచ్చినప్పుడు గాని, మీరు ప్రతీది ఒక లీడర్‌గా మాకుండి ప్రతి సలహా ఇవ్వడంలో గాని, ఆహ్, నా మీరు గాని, గురువుగారు గాని ఇంకెవ్వరు కూడా ఒక్క రూపాయి ఆశించకపోగా చాలా జాగ్రత్తగా మాకు ఎక్కడైనా మిస్ అవుతదేమోనని మీరే ఎక్కువ సార్లు మా వెంటబడి మరి మాకు అన్ని సలహాలు, సూచనలు జేశారు మేడం. ఆ నవరాత్రి పూజ అయ్యే వరకు గూడా మాకు తోడుగా ఉండి అన్నీ నేర్పిచ్చారు గురువుగారు గాని, మీరు గాని. ప్రతిదీ డీటెయిల్డ్‌గా గురువుగారైతే ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ జేసి చెప్పేవాళ్ళు. అందులో గురువుగారు పెట్టే ఆడియో మెసేజ్‌లో. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్‌గా నేను ఆహ్, నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత అన్నదానం అని చెప్పేసి చేపిచ్చారు గురువుగారు వేరే వాళ్ళతోటి. చేయించినప్పుడు నేనేం చేశానంటే, నాకు కూడా నవరాత్రి పూజ చేసుకున్నాను గదా! అన్నదానానికి కొంత అన్న సంతర్పణకు కొంత అమౌంట్ ఇవ్వాలి అని నా మనసుకనిపిచ్చి, నేను గురువుగారికి కొంత చిన్న అమౌంట్ నాకు చేతనైనంత చిన్న అమౌంట్ పంపిచ్చాను. అన్న సంతర్పణ కోసమని క్లియర్‌గా చెప్పి మరీ పంపిచ్చాను. కానీ గురువుగారు వెంటనే గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. నేను ఎటువంటి రూపాయి గూడా ఆశించను అని.
నాకసలు చాలా వండర్‌గా అనిపిచ్చింది. అంటే నేను నా ఇష్టపూర్తిగా ఇచ్చినా గూడా గురువుగారు అలా పెట్టడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది మేడం. అంటే అది పీఠం నియమం గదమ్మా! గురువుగారు చెప్తా ఉంటారు గదా! దేనికి తీసుకోమని క్లియర్‌గా మెన్షన్ జేశారు గదా! అయినా సరే నా మనస్సు తృప్తి కోసమే పంపించాను మేడం నేను. గురువుగారికి కొంచెం అన్న సంతర్పణ మెయిన్ ఏందంటే అన్న సంతర్పణ కోసమే ఇచ్చాను నేను గురువుగారికి గురుదక్షిణగా కూడా ఇంకా పంపలేదు నేనప్పటికి. ఓన్లీ అన్న సంతర్పణ అనే విషయం మీదనే పంపించాను. అయినా సరే మా సొంత ఖర్చులతోటే చేస్తామన్నారు గానీ గురువుగారు ఎలా ఆశించము అని చెప్పేసి చెప్పారు. అవునమ్మా. పీఠం నియమం అది. గురువుగారు పెట్టిన నియమం. ఏదైనా సరే అడిగినప్పుడు తప్పితే ఎప్పుడు గూడా అడగరసలు. అన్న సంతర్పణ అది హ్మ్. కూడా పీఠం ఖర్చులే కానీ, సాధకుల దగ్గర గానీ, నవరాత్రులు చేసే వాళ్ళ దగ్గర గానీ తీసుకోరు. అది నాకు చాలా ఆశ్చర్యపరిచింది మేడం. ఎందుకంటే నేను నా అంతటా నేనే ఇవ్వాలి అనుకున్నాను. కానీ గురువుగారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గానీ ఎలా ఉన్నాయమ్మా? చాలా స్ట్రిక్ట్‌గా అనిపిచ్చేవి గురువుగారు చెప్తుంటే. కొంత భయం గూడా వేసేది మేడం. కానీ అంత స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లనే మాకు గూడా ఆ భయంతో, భక్తితో జాగ్రత్తగా చేయగలిగాము అని అనిపిచ్చింది మేడం అయిపోయిన తర్వాత. గురువుగారు పీఠం చాలా సాధకులు స్ట్రిక్ట్‌గా మీకు చెప్పారు. ఎలా నాకు సహాయపడ్డారు? ఆ! పీఠం సాధకులు విషయంలో నిజంగా మేడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకు అంటే నేనే ఒక్కోసారి నాకు ఒక్కోసారి మర్చిపోతుంటాను పని ఒత్తిడిలో కొన్ని విషయాలు. కానీ వెంటబడి మరి నాకన్నీ ప్రతిదీ గుర్తు చేయటం గానీ, ప్రతిదీ వివరణ ఇవ్వడం కానీ, నేను ఏ టైంలో నాకేదైనా డౌటొచ్చి కాల్ చేసినా సరే వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు. ఆ టైము కరెక్ట్ కాదు అని నాకనిపించినా సరే నాకు దగ్గరుండి నాకు చాలా హెల్ప్ చేశారు మేడం. నిజంగా ఒక విధంగా నేను ఇది కంప్లీట్ చేయగలిగాను అంటే, అటు అమ్మవారి దీవెనలతో పాటు చాలా చాలా మీ సపోర్ట్ ఉంది మేడం. ఈ పీఠం కాళీ అమ్మవారి ఫోటో చూసారు కదా! ఎలా లలిత అమ్మవారు అనిపిచ్చింది? మేడం. ఆహా! పీఠం అమ్మవారు. ఆ! చూసాను మేడం. పీఠము ఫస్ట్ కొంత భయమేసింది. లోగో ఉంటది ఫస్ట్ కదమ్మా! భయమేసింది గానీ అవును మేడం. అవును మేడం. ఫస్ట్ భయమేసింది. కానీ తర్వాత నాకు చూస్తూ ఉండగా మంచిగా అనిపించింది మేడం. భయం అనిపించలేదు. మంచిగా అనిపించింది. డీటెయిల్డ్‌గా చూసినప్పుడు మంచిగా అనిపించింది మేడం. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో గానీ మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఈ పద్ధతి? హ్మ్. గురుగారు విధి విధానాలు చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు మేడం. ఆడియో మెసేజ్‌లో. కాకపోతే ఏంటంటే మాకు టైం లేకపోవడం వల్ల దాన్ని నేను రాసుకోలేకపోయాను. గురువుగారు చెప్పేది చెప్పినట్లు. వినుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ వినేదాన్ని. కొన్ని మర్చిపోతూ ఉండేదాన్ని. మళ్ళీ రిపీట్ చేసుకునేదాన్ని. అదో కొంచెం రిటర్న్‌గా నేను రాసుకోవడంలో లోపం వల్ల కొంత ఇబ్బంది పడ్డాను తప్ప గురువుగారు అన్నీ డీటెయిల్డ్‌గా చెప్పారు మేడం. మంత్రం ఇవ్వటంలో గానీ ఏమన్నా ఇబ్బందనిపిచ్చిందా మీకు? మంత్రం కూడా అసలు ఎటువంటి ఇబ్బంది కలగలేదు మేడం. మంత్రం గురువుగారు మెసేజ్ చేసిన తర్వాత నేనది పలికి స గురువుగారికి ఫస్ట్ మెసేజ్ పెట్టాను. కానీ అది నాకే కరెక్ట్‌గా అనిపిచ్చక మళ్ళీ రెండోది వెంటనే రిపీట్‌గా మెసేజ్ పెడితే "ఇది బాగుందమ్మా. ఫస్ట్‌ది బాలేదు" అని జెప్పేసి గురువుగారు చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది మేడం. నాకు పలకడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఎక్కడ ఇబ్బంది కలగలేదు మేడం. హ్మ్. కా కాకపోతే నేను ఆ! సాధన అనేది పూర్తి 9 రోజులు నేను మంత్ర సాధన జేసుకోలేదు అనేది నాకు బాగా ఇబ్బంది పడ్డాను మేడం. ఆ ఫీలింగ్ మాత్రం నాకు కుదరలేదు కాబట్టి పాప కంటిన్యూ జేసింది కాబట్టి కొంతకాలం అదొకటి నాకు ఇబ్బందనిపించింది మేడం. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు. ఎందుకంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది. ఆ శక్తి మీరు అనుభవించారా? అవును మేడం. ఆ శక్తి లేకపోతే నా పూజ కంటిన్యూ అవ్వకపోయేది మేడం.
ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా అది గురువుగారి ఆహ్, శక్తితో కూడుకొని ఉంటుంది మేడం. ఆ! సో, ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా భయం లేకుండా ఎప్పుడు తీసుకోగలుగుతామంటే, గురువుగారు అవతల శక్తివంతులైతే, మనకి అతను నా గురువుగారు ఎప్పుడైతే స్ట్రిక్ట్‌గా తను నియమాలన్నీ ఇదయ్యి మనకి మంత్రోపదేశం ఇస్తారో, అది ఖచ్చితంగా పవర్‌ఫుల్ ఉంటుంది మేడం. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు. ఎలా అనిపిచ్చింది? ఆ! ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిందేంటంటే మేడం, అంటే ప్రెజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు గురువుగారు నేను చాలా ఆరోగ్య విధానాలు పాటిస్తూ ఉంటాను. అందువల్ల కొంచెం నాకు వర్క్ లోడ్ గూడా ఎక్కువుంటుంది. సో, నేనేదైతే ఇష్టంగా అన్నీ ప్రతిదీ చేస్తుంటానో, అలాంటివన్నీ గురువుగారు నైవేద్యాలుగా పెట్టారు మేడం. సలాడ్స్ గానీ, నెక్స్టు మొలకలు, నెక్స్టు కొబ్బరి పానకం, ఇవన్నీ కూడా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మేడం అందులో. ఫస్ట్‌లో కొంచెం అవి వినగానే వింతగా అనిపిచ్చింది గానీ, ప్రెజెంటు ట్రెండ్‌కు తగ్గట్టు అవి కూడా అలా పెట్టొచ్చు అనేది గురువుగారి ద్వారానే తెలుసుకున్నాను మేడం నేను. ఇప్పుడు పిల్లలందరూ గూడా ఏంటంటే, ఒకప్పుడు పాతకాలపు నైవేద్యాలు ఇవి చేయటానికంటే గూడా లేటెస్ట్‌గా ఇప్పుడు ఇవి ఆరోగ్య రహస్యాలు దాగున్న వాటిని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు గాబట్టి, గురువుగారు సింపుల్‌గా చేసే విధానం ఉంది. అందులో ఆరోగ్య రహస్యము దాగుంది మేడం. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా తాగారా ఇంతకుముందు? అహా! లేదు మేడం. అంతకుముందెప్పుడు కొబ్బరి పానకం అనేది తెలీదు. ఓన్లీ నీటితో బెల్లం పానకం చేసేవాళ్ళం. కొబ్బరి పానకం అనేది ఇంతవరకు ఎప్పుడు నేను కూడా చేయలేదు మేడం. వినలేదు కూడా. కానీ బావుంది మేడం. అది కొబ్బరి పానకం తాగడం వల్ల మాకు కూడా శక్తి గూడా అనిపిచ్చేది. కొంచెం నీరసం అవి లేకుండా ఆహ్, హ్మ్. కంటిన్యూ కంటిన్యూ‌గా వర్క్ చేసుకునే అంత ఇదిగా అనిపిచ్చింది మేడం. కానీ టేస్ట్ గూడా అన్నీ అసలు వింతేంటంటే, ఇవెట్లుంటాయో చేసేటప్పుడు ప్రసాదాలు చేసేటప్పుడు ఇవెలా ఉంటాయో అనే ఒక ఫీలింగొచ్చింది మేడం. చేసిన తర్వాత నేను, మా పాప, మా వారు అందరం తిన్నాము. మా పాప కూడా అన్నది మేడం. తను మెడిసిన్ కంప్లీట్ యూజీ మెడిసిన్ కంప్లీట్ అయింది. తను కూడా తిని "బావున్నాయమ్మా మా ప్రసాదాలు ఇలా కూడా చేయొచ్చా?" అని చెప్పేసి అన్నది మేడం. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు. ఎలా ఉంది? ఆ! అది వేప నూనె పెట్టుకోనడంలో ఉన్న ఆరోగ్య రహస్యం నాకు అర్థమైంది మేడం. అర్థమయ్యి అది చలవ కదా! మనకి హెడ్‌కి ప్లస్సు తలలో ఉన్న ఏదన్నా ఇదున్న యాంటీబయాటిక్ లాగా పనిచేస్తది గదా! అని జెప్పేసి అనిపిచ్చింది. సో, గురువుగారు చెప్పింది అది నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిచ్చింది మేడం. కీరా దోసకాయ, బీరకాయ నైవేద్యం, దోసకాయ స్వీటు ఎలా ఉన్నాయండి? ఆ! కీరా దోసకాయ మాకు మేము ఎక్కువ సలాడ్ తింటాం మేడం. సేమ్ అదే ఫీలింగొచ్చింది మేడం. ప్లస్ టేస్టీ సలాడ్ లాగా అనిపిచ్చింది మేడం. దోసకాయ స్వీటొచ్చేసి అసలు దోసకాయ స్వీటేంటి అనే ఫస్ట్ థాటొచ్చింది. కానీ చేసిన తర్వాత ఇది గూడా ఇలా కూడా చేసుకొని తినొచ్చు అనే ఐడియా వచ్చింది మేడం. చాలా బావున్నాయి మేడం. అది ఇంకో వింతేంటంటే మేము మామూలుగా హడావుడిగా ఏది చేసినా సరే అమ్మవారికి తీసుకొచ్చిన తర్వాత టేస్టు బావుండేయి మేడం. తింటుంటే మా పాప చేసిన నైవేద్యాలు గూడా ఒక్కరోజు గూడా అబ్బా! భలే ఉన్నాయే అనే ఫీలింగ్ తోటే తిన్నాం మేడం మేము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. తలంటు స్నానానికి కొన్ని చెప్పారు. అవి ఎలా అనిపిచ్చింది? ఆ! నేను చేశాం మేడం అవి. వట్టివేర్లు, కుంకుడుగాయలు, నెక్స్టు శీకాకాయ్ టీకాయ. ఇవన్నీ ఆ! ఇది ఆకు, బిర్యానీ బిర్యానీ ఆకు ఇవన్నీ యెస్ మేడం. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఆహ్, పేస్ట్ అది తయారు చేశాం మేడం. కానీ మంచిగానే చాలా ఇలా చెయ్యొచ్చు అనే విధానాలు మాత్రం కొత్తగా ఇప్పుడు నేర్చుకున్నాం మేడం దీని వలన. దాంట్లో ఉన్న ఆరోగ్య రహస్యం అర్థమైంది. స్టార్టింగ్‌లో ఈ లిస్ట్ అంతా చెప్తే, ఆ లిస్ట్ చూసి ఏంటి ఇవన్నీ పూజకి ఇవన్నీ ఎందుకు అనే ఫీలింగ్ గూడా నాకే వచ్చింది. వాస్తవానికి భయపడ్డాను. అడిగాను గూడా మా ఫ్రెండ్‌ని డౌట్ గూడా అడిగాను నేను. కానీ అవన్నీ గురువుగారు ఏ విధంగా వాడాలి అని తెలియజేసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అసలు బిర్యానీ ఆకు తలంటు స్నానానికి వాడతారని ఎక్స్‌పెక్ట్ జేసినారా? పూజా సామాగ్రి అసలు జూషినప్పుడు?
అసలు తెలీదు మేడం. బిర్యానీ ఆకేంటి అని నేను అడిగాను మేడం వాస్తవానికి మా ఫ్రెండ్‌ని. ఇంకో విధంగా గాదు. ఇవన్నీ ఎందుకు అసలు మనం చేసేది పూజా? లేపోతే ఇంకేమన్నా తంత్ర విద్యలా అని కూడా అడిగాను మేడం. కానీ అది ఏ పర్పస్‌లో వాడుతున్నారని గురువుగారు చెప్పిన తర్వాత అందులోని అంతరార్థం అర్థమైన తర్వాత అది ఆరోగ్య రహస్యం తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమని శుద్ధి చేశారు. ఎలా అనిపిచ్చింది? అవును మేడం. అది 24 గంటలు అమ్మవారి ప్రతిమని పాలల్లో ఉంచమన్నారు. శుద్ధి చేసే కార్యక్రమంలో నేను ఫస్టు హడావిడిగానే చేశాను వాస్తవానికి. కానీ అలా శుద్ధి చేస్తారు అని ఇదే మొదటిసారి తెలిసింది మేడం నాకు కూడా. అంటే నేనంతకుముందు కూడా ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకునేదాన్ని అమ్మవారిది. కానీ ఇలా శుద్ధి చేస్తారని కూడా నాకు తెలీదు మేడం. ఇప్పుడు గురువుగారు చెప్పిన తర్వాత కొన్ని తెలిసాయి మేడం నాకు. ఆ! సో, సో గురువుగారు చెప్పినట్టు గోపంచకంతోటి, ఆవు పాలతోటి, గంధం వీటన్నిటితో శుద్ధి శుద్ధి చేసి పెట్టుకున్నాను మేడం. బాగా అనిపించింది మేడం. కుంకుమ పూజ చేశారు కదా! ఎలా ఉంది? ఆ! కుంకుమ పూజలో గురువుగారు ఇంకో విషయం అదే ఈ ఈ విషయం ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. ఏంటంటే ఎవరైనా నేచురల్ కుంకుమ దొరికితే వాడుకోండి. లేదంటే నేచురల్ కుంకుమ మీరు తయారు చేయగలిగే వాళ్ళైతే చేయండి అని చెప్పారు. నాకు ఏవైతే నేను ఫాలో అవుతానో, ఎటువంటి ఆరోగ్య రహస్యాల కోసం నేను అన్నీ కష్టపడి చేసుకుంటానో, అవన్నీ గురువుగారు చెప్పడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను పసుము నాకు యాక్చువల్‌గా టైం లేక ఫస్ట్ కుంకుమ కొన్నాను. కానీ ఆ ప్యాకెట్ వాడకుండా పక్కన పెట్టేసి, మళ్ళీ నేను ఆర్గానిక్ పసుపు తెచ్చుకొని, కుంకుమ తయారు చేసుకొని, అమ్మవారికి కుంకుమ పూజ చేశాను మేడం. కుంకుమ పూజ చేయడం వల్ల నాకు ఆ నేచురల్ కుంకుమతో చేయడం వల్ల నెక్స్ట్ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసినంత సేపు కూడా చాలా ఒక రకమైన హ్మ్, మంచి ఫీలింగొచ్చింది మేడం. అమ్మవారికి పంచామృత అమ్మవారి దగ్గర అభిషేకం కుంకుమ పూజ చేయటం ఎలా అనిపిచ్చింది? ఆ! అది నేను షోడోపచార పూజ చేసేదాన్ని మేడం అంతకుముందు. ఎప్పుడైనా పండగలప్పుడు, ఏదన్నా స్పెషల్ డేస్‌లో. సో, ఆ అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తున్నప్పుడు నిజంగా అమ్మవారికే నేను అన్నీ స్నానం కానీ, పంచామృత స్నానం గానీ, ఇవన్నీ అమ్మవారికి నిజంగా వచ్చి కూర్చుంటే చేసిన ఫీలింగొచ్చింది మేడం నాకు. అమ్మవారికి బట్టలు అమ్మవారికి పెట్టడం గానీ పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? నిజంగా అమ్మవారికే నేను పసుపుని అంటే యాక్చువల్‌గా మేడం పసుపు అభిషేకం నేను చేయలేదు మేడం. పసుపుది మా పాపే చేసింది. నాకు ఆ టైంలో కుదరలేదు. సో, పాపనన్నాను, ఎలా ఉంది నీకు పసుపు అభిషేకం చేస్తే" అని చెప్పేసి అడిగాను. "మంచిగా అనిపించింది మమ్మీ" అని చెప్పేసి చెప్పింది మేడం తను. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? ఆ! యాక్చువల్‌గా నాకు కొన్ని అనుభవాలు గురించి నేను గురువుగారికి చెప్పాను. ఆడియో మెసేజ్ పెట్టాను. పెడితే గురువుగారు చెప్పారు మేడం. ఇందులో మీరు మీకు వచ్చిన అనుభవాలలో పల్లకిలో అమ్మవారు కనిపిచ్చారు అని చెప్తే, పల్లకిలో అమ్మవారు కనిపిచ్చారంటే అసలు జనరల్‌గా అయితే శుభమనే అని ఫీల్ అవుతాము. కానీ గురువుగారు మీది త్రిదోషం ఏదో ఉంది అని చెప్పేసి దాని వెనకున్న రహస్యాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. హ్మ్. సో, దానికి కూడా ఓహో! ఇలా కూడా ఉంటుందా అని దానికి మేము ఇంకా ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగింది మేడం. యాక్చువల్‌గా తెలీదు. ఇప్పటివరకు అలా ఉంటుందని కూడా. అది కూడా మాకు మంచిగా అనిపించింది మేడం. దానికి కూడా రెమెడీ చేసుకోవచ్చు అనే ఆలోచనొచ్చింది. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చిందేమన్నా ఉందా అమ్మా? చెప్తారా? మేడం లాస్ట్ రోజుకి మేడం ఇంకోటేంటంటే నేను షేర్ చేసుకోవాలనుకుందేంటంటే, అసలు అమ్మవారి పూజ నేను ఎక్కడెక్కడో డిస్కంటిన్యూ అవ్వలేదు అంటే అందులో చెప్తా నేను. ఫస్ట్‌లో నాకు 5 డేస్ నేను చేసిన తర్వాత నాకసలు ఆటంకం వస్తుంది అనుకోలేదు. పోయినసారి పోస్ట్‌పోన్ అయింది. ఆటంకం వచ్చిన తర్వాత మా పాప చేయటం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే లాస్ట్ డే రోజు ఉద్వాసన రోజు నాకు ఉదయం పూట కూడా నేను 2 డేస్ అమ్మ కోసమని నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్లి సర్జరీ దగ్గరకి తనని తీసుకురావడం. అమ్మని మంగళవారం రోజు ఉదయం వరకి గూడా నేను అమ్మ దగ్గరే ఉన్నాను. ఉదయం డ్యూటీకి అమ్మ దగ్గర నుంచే వచ్చాను. ఆ టైం వరకు గూడా మా పాపకు పూజ చేసే అవకాశం వచ్చింది మేడం. అమ్మవారి పూజ అలా చేయించుకుందేమో,
ఆ రోజు ఉదయం పూట నేను అయిపోయిన తర్వాత సాయంత్రం పూట డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నాను అన్నీ కొనుక్కొని. వస్తుంటే తనకు ఆటంకం వచ్చింది. తను ఇంకా గదిలో ఉండిపోయింది. అసలు ఏంటంటే విచిత్రం ఏంటంటే నాకు ఒక్క పూట గూడా పూజ గూడా ఆగకుండా అమ్మవారు చేయించుకుంది మేడం మాతోటి. ఇన్ని ఇబ్బందుల్లో గూడా ఇంత వర్క్ లోడ్‌లో గూడా తను చేయించుకుంది. అది చాలా సంతోషంగా అనిపించింది మేడం. ఇంకోటి అమ్మవారిని నేను ఆహ్, ఆ రోజు లాస్ట్ రోజు నాకు జపం చేసుకునే అవకాశం వచ్చింది ఉద్వాసన రోజు. చేసుకుంటుంటే అమ్మవారి చేతులు కనిపించాయి మేడం. చేతులకి నేను గోరింటాకు పెడుతున్న ఫీలింగు వచ్చింది. కాళ్ళకి పసుపు కాళ్ళతో అమ్మవారు కనిపించారు మేడం. చాలా చాలా సంతోషంగా అనిపించింది మేడం. సో, మీకు మంత్ర దీక్ష అప్పుడు మంత్ర దీక్షలో మళ్ళా పరీక్షలొచ్చినియన్నమాట. సో, వాటిలన్నిటిని అధిగమించడానికి అమ్మవారు సహాయపడ్డారంటారు. అవును మేడం. ఖచ్చితంగా మేడం. ఎందుకు అంటే ఎక్కడ చిన్న కొంచెం ఇబ్బందొచ్చినా అసలు మాకు చాలా ఇబ్బందయ్యేది మేడం. ఎందుకంటే ముగ్గురం ఇప్పుడు మా హస్బెండు తను కొంచెం హెల్త్ బావుండదు మేడం. తన నుంచి వర్కు సహకారం అనేది కొంచెం తక్కువుంటుంది. ఆ కోఆపరేషన్ అనేది మా పాప ద్వారా అందింది. తనకి నాకు ఆటంకం అనేది గూడా కరెక్ట్‌గా ఏదో ఏమంటారు డ్యూటీస్ వేసుకున్నట్లనే జరిగింది మేడం. కరెక్ట్‌గా మాకు టైమింగ్స్ అలా కలిసొచ్చాయి. ఇబ్బంది ఎక్కడ ఆటంకం జరగకుండా అన్నీ సజావుగా జరిగాయి మేడం. మొదట్లో నేను ఇంట్లో మాకు వెంటిలేషన్ తక్కువుంటుంది. కింద అపార్ట్‌మెంట్‌లో ఉంటాము. వెంటిలేషన్ తక్కువ వల్ల కొంచెం ఇంట్లో నల్లగా అవుతుంటే కొంచెం భయపడ్డాను మేడం. ఆహ్, అఖండ దీపం వెలుగు వల్ల నల్లగా అవుతుంటే ఆ సింబల్ నెక్స్ట్ డే నాకు బ్యాక్ పెయినొచ్చింది జపంలో చేయలేకపోయాను. అప్పుడు గూడా నేనేమనుకున్నానంటే ఏంటిదేదో బ్యాడ్ ఇష్యూ జరుగుతుందా అని భయపడ్డాను. కానీ బ్యాడ్ ఇష్యూ ఏం జరగలేదు గానీ, నాకు ఆటంకం వచ్చి నన్ను అమ్మవారు పక్కన పెట్టిచ్చి మా పాపతో పూజ అందుకుంది మేడం. మా పాప ఎప్పుడైతే నేను మళ్ళీ కంటిన్యూ చేయడానికి నాకు అవకాశం వచ్చిందో, మా పాప పక్కన ఉంచేసి నాతో చేయించుకుంది మేడం అమ్మవారు. వెళ్ళే రోజు గూడా ఉద్వాసన అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు గూడా నాతో పాటు అమ్మవారిని నేనే నడిపించుకొని తీసుకువెళ్ళిన ఫీలింగే నాకు కలిగింది. నేను డోర్‌కి బయటికి అమ్మవారిని తీసుకువెళ్ళిన తర్వాత గూడా అమ్మవారు కొంచెం ముందుకు వెళ్ళి గేట్ బయటికి వెళ్ళిన తర్వాత అమ్మవారు కొంచెం ముందుకు వెళ్ళి మాయమైపోయిన ఫీలింగ్ కనిపించింది మేడం నాకు. జప సాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు చేయగలిగారు? నేను 5 డేస్ చేశాను మేడం. ఆ 5 డేస్‌లో స్టార్టింగు ఫస్ట్ రోజు మాత్రం ఒక 10 మినిట్సే చేశాను మేడం. బ్యాక్ పెయిన్ అనిపిచ్చింది. తర్వాత కొంచెం ఎక్కువగానే చేయగలిగాను. ఆహ్, లాస్టు అంటే ఫిఫ్త్ డే రోజు మాత్రం చేయలేకపోయాను మేడం. మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది బాగా. చెస్ట్ పెయిన్ గూడా ఒకరోజు అనిపిచ్చింది. అంటే చెస్ట్ పెయిన్ గూడా గాదు. చెస్ట్ భారంగా అనిపిచ్చింది. ఏదో నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇదిలాగా అనిపిచ్చింది మేడం. ఏదో నాకే ఏమన్నా చెడు జరుగుతుందా అనే ఫీలింగొచ్చింది మేడం. సో, మీరు చెప్పారు గదా! జపం జేస్తున్నప్పుడు అట్లా కొంచెం హెల్త్ ఇష్యూ లాగా అనిపిచ్చిందని. ఆ సమయంలో మీ ఉద్దేశ్యం ఏంటి? అప్పుడు మధ్యలో వదిలేద్దాం అని ఏమన్నా ఫీలింగ్ గలిగిందా? ఎందుకిలా అవుతుంది? నాకేదన్నా చెడు జరుగుతుందా? నేనేమన్నా తప్పు జేస్తున్నానా? ఈ నేనేమన్నా భయమేసింది మేడం వాస్తవానికి. నేనేమన్నా తప్పు జేస్తున్నానా? లేదంటే నేను ఏం జరుగుతుంది అనే భయం కలిగింది. తర్వాతేంటంటే నీ పూజ ఆగిపోతుంది అని అమ్మవారు నాకు ఇండైరెక్ట్‌గా తెలియజేసినట్టు అనిపించి నెక్స్ట్ డే నుంచి నాకు ఆటంకం రావటం, పాప మొదలుపెట్టడం జరిగింది మేడం. పాప ఎక్కడా గూడా అసలు ఒక్కరోజు గూడా లోపం లేకుండా అమ్మవారికి నేనన్నాను మామూలుగా నైవేద్యం అంటే కొబ్బరి పానకం పెట్టు సరిపోతుందమ్మా నీకు చేత కాదులే అన్నా గూడా, ప్రతిరోజు అమ్మవారికి దద్దోజనం గాని, పరమాన్నం గాని ఇలాంటివి ఈ అన్నం అనేది కంపల్సరీగా చేసి పెట్టింది మేడం. తను పులిహోర గాని అలా చేసి పెట్టింది. అమ్మవారికి మీకు ఈ భోజనం నవరాత్రులు పెట్టాలి హ్మ్. సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? లోటేం లేదు మేడం. కొంచెం పని స్ట్రెస్ తప్ప మాకు ఇబ్బంది ఏమని అనిపియలేదు మేడం. వర్క్ స్ట్రెస్ ఏంటి అంటే, అది గూడా ఆ ఒత్తిడి గూడా ఎందుకుంది అంటే, మా అమ్మకి సర్జరీ చేయించటం, ఇటు
డ్యూటీ చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం ఇవన్నీ ఉండడం ఒకేసారి రావడం వల్ల పూజ ఉండడం అన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ అనిపిచ్చింది గానీ, ఇబ్బందెక్కడ కలగలేదు. అంటే లోపం ఎక్కడ జరగలేదు మేడం. అన్నీ మంచిగా జరిగాయి. అసలు ఆ అమ్మక చే స నేను పూజ చేస్తానా, ఈ అమ్మకి పూజ చేస్తానా, ఆ అమ్మకి సర్వీస్ ఇస్తానా అనే గందరగోళంలో ఉన్నాను. రెండూ జరిగాయి మేడం. అది హ్యాపీగా అనిపిచ్చింది. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా ఉందా? అంటే పూజ చేసుకున్నాననే సంతోషం ఉంది మేడం మెయిను. కాపోతే ఏందంటే నవరాత్రులు అన్నీ కంప్లీట్‌గా చేయలేకపోవడం వల్ల నాకేంటంటే పూర్తి సా పూర్తి స్థాయిలో మంత్ర సాధన కంప్లీట్‌గా నేను చేయలేకపోయాననే గిల్టీ ఫీలింగ్ మాత్రం ఉంది మేడం. 9 రోజులు చేసుకొనుంటే ఇంకా నాకు కొంచెం బాగా అనిపిచ్చేది. కొద్ది రోజులే చేయడం వల్ల కొంచెం ఆ గిల్ట్ ఫీలింగ్ మాత్రం ఉంది మేడం లోపల. ఓకే. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? ఒకేళ ఆ అఖండ దీపారాధన అంటే భయమేమన్నా వేసిందా? చూసి భయపడ్డ సన్నివేశాలు గాని, సంతోషిచ్చిన సన్నివేశాలు గాని ఏమన్నా ఉన్నయా? అఖండ దీపారాధన అంతకుముందు ఎప్పుడు పెట్టలేదు మేడం. ఒకసారి 3 డేస్ పెట్టుకుందామని ఒకసారి స్టార్ట్ చేశాను వాస్తవానికి. కానీ ఆటంకం వచ్చేసి ఆగిపోయింది మేడం అప్పుడు గూడా. 2 డేసే కంటిన్యూ అయిపోయింది. నాకు ఆటంకం వచ్చి ఆగిపోయింది. కానీ ఈసారి అఖండ దీపం పెట్టుకునేటప్పుడు నాకు అఖండ దీపం పెట్టుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిచ్చింది కానీ కొంచెం ఇంట్లో నల్లగా అవుతుంది అని చెప్పేసి కొంచెం భయపడ్డాను మేడం. కానీ అది నేను మీకు చెప్పిన తర్వాత మీరు చెప్పారు మేడం. వెంటిలేషన్ లేకపోవడం వల్ల అలా అవుతది. చాలా మందికి అలా అయింది అని చెప్పిన తర్వాత నాకు ఇంకా అది ఆ ఇబ్బంది ఏమి అనిపించలేదు మేడం. కంటిన్యూ చేశాను మేడం. మంచిగే అనిపించింది. తర్వాత మా పాప చేస్తున్నప్పుడు గూడా ఒత్తి మార్చాను మేడం. నేనే ముందు రోజు ఏం చేశానంటే, ఇది కరెక్ట్ ఒత్తులు కాదేమో అని అనుకోని నేను సొంతంగా మళ్ళీ మామూలుగా నేచురల్ కాటన్ తోటి ఒత్తి తయారు చేశాను. అది యూజ్ చేసిన దగ్గర నుంచి మాకు ఆ ప్రాబ్లమ్ గూడా రాలేదు మేడం. అందువల్ల నాకు హ్యాపీగా అనిపిచ్చింది మేడం. వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఏమైనా ఉన్నాయా? అది మార్నింగు ఆ రోజు ఉగాది మేడం. ఉగాది రోజు ఉదయం పూట మామూలుగా పూజ చేసుకున్నాము. ఉగాది పచ్చడి అవన్నీ చేసిన తర్వాత సాయంత్రం ఎప్పుడవుతదా? ఎప్పుడు పూజ స్టార్ట్ జేస్తామా? అనే ఆలోచనతోటే ఉన్నాను మేడం ఆ రోజంతా. ఆ రోజు సండే రావడం, నాకు సెలవుండడం కలిసొచ్చింది. ఎప్పుడు స్టార్ట్ జేద్దామా పూజ అనే ఫీలింగ్‌లోనే ఉన్నాను. కాపోతే సాయంత్రం ఏమైందంటే మీరు చెప్పారు పూజ టైము గురువుగారిచ్చారు. పూజ టైంకి నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాను. స్టార్ట్ జేశాము. ఫస్ట్ రోజు గదా! అంటే ఇవి అమ్మవారికి అన్నీ ప్రతిదీ చెయ్యాలేమో అనుకోని గణపతికి షోడోపచార పూజ, నెక్స్ట్ అమ్మవారికి షోడోపచార పూజ ఇవన్నీ జేసేసరికి కొంచెం టైం డిలే అయింది మేడం. వాస్తవానికి. నాకు అంటే ఎలా చేయాలి అర్థం గాక అవన్నీ చేశాను. టైం డిలే అయ్యేసరికి జపాన్‌కి టైం సరిపోలేదు మేడం. అందుకే 10 మినిట్సే చేసుకున్నాను ఆ రోజు నేను. 10-15 మినిట్స్ వరకు చేసుకున్నాను. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే భయపడకుండా, ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారంగా పూర్తి చేసేవారా? లేదు మేడం. మాకింత గైడెన్స్ ఉండదు గదా మేడం. నాకసలేం తెలీదు వాస్తవానికి ఎలా చేయాలి ఏంటనేది. ప్రతిదీ గైడెన్స్ గురువుగారి నుంచి నెక్స్ట్ మీ నుంచి నాకు బాగా సపోర్ట్ అంది. ఎవ్రీ ప్రతి విషయాన్ని గూడా నేను తెలుసుకొని చేయగలిగాను మేడం. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. నేను సొంతంగా మంత్రం అంటే నేను మామూలుగా ఓం నమ శివాయ అలా ఇట్లాంటివి జనరల్‌గా అనుకునేదాన్ని తప్ప ఎప్పుడు గూడా పెద్ద పెద్ద మంత్రాలు ఎప్పుడు చదవలేదు మేడం నేను. ఇదే ఫస్ట్ టైమ్ గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడం. నాకు ఆ మంత్ర జపం చేసినంత సేపు గూడా ఒక మెడిటేషన్‌లో ఉన్న ఫీలింగ్ వచ్చేది మేడం. నాకనిపించిందేంటంటే ఈ సాధన వలన మైండ్ అనేది ఫస్ట్ రిలాక్సేషన్ ఇదే అవుతది. ఫస్ట్ దానివల్ల ఏంటంటే మనం డెసిషన్ మేకింగ్ మంచిగా చేయగలము అనే ఒక ఫీలింగొచ్చింది మేడం. అది చాలా ఉపయోగపడుతది మేడం. అందరికి గూడా అది చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే ఎప్పుడైతే మెడిటేషన్ లాగా మనం జపమంత్రం చేస్తూ ఉండడం వల్ల ఒక పక్క అమ్మవారి పూజ చేసిన అమ్మవారికి దీక్ష చేస్తున్నామనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకోటి మనం మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మెడిటేషన్ లాగా జపంలో ఉండడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సాల్వ్ అవుతాయి.
మెంటల్ టెన్షన్స్ తగ్గుతాయి. దానివల్ల అన్ని విధాలుగా కూడా బావుంటుంది మేడం. నాకది అంటే ఆహ్, సైన్స్ పరంగా నాకు ఐడియా ఉంది కాబట్టి అటువైపు, ఇటువైపు 2 విధాలుగా కూడా ఇది చాలా బెటర్ అనిపించింది మేడం. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా చెప్తారా? అనుభవంలాగా అట్లా? హ్మ్. అది కూడా అమ్మవారికి గోరింటాకు పెట్టడం కూడా నాకు పాసిబుల్ అవ్వలేదు మేడం వాస్తవానికి. గోరింటాకు ఎలా నేను నా పాపకెలా చెప్పాలి ఇయన్నీ చేస్తదా తను అని అనుకోని లోపల ఫీలయ్యాను. కానీ ఒక మాట అడిగాను. "శ్రియ ఇలా గోరింటాకు పెట్టాలి అమ్మవారికి పెడతావా?" అంటే, "చెప్పు మమ్మీ నువ్వేది చెప్పినా చేస్తాను" అని జెప్పేసన్నది. అంటే నేను గోరింటాకు మా ఫ్రెండ్ ద్వారానే తెప్పించుకున్నాను. తెప్పించుకొని తనకి ఇస్తే తను ప్రిపేర్ జేసుకుంది. అన్నీ వేసి అందులో మిక్సీ చేసింది. చేసి అమ్మవారికి పెట్టింది. తనే పెట్టేసి అమ్మవారికి ఇలా పెట్టాను. కాళ్ళకి, చేతులకి అన్ని చోట్ల ఇలా పెట్టాను" అని చెప్పేసి తను గూడా పెట్టుకుంది మేడం. పెట్టుకొని తీసుకొచ్చి చూపించింది చెయ్యి. "నువ్వు గూడా పెట్టుకో అమ్మా" అని నాకు పక్కన గూడా పెట్టింది. తీసుకొచ్చి పక్కన పెట్టేసింది మేడం. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపిచ్చింది? అమ్మవారికి సారే ఇవ్వడానికి నాకు ఆ రోజు లాస్ట్ రోజు మేడం. నేను ఆ రోజే అన్ని దగ్గరుండి అమ్మవారి సారంతా ముందు మా వారితోటి కొన్ని తెప్పించాను. తనకి కొన్ని ఐడియా ఉన్నంత వరకు తెచ్చారు. తర్వాత లాస్ట్ రోజు నేను డ్యూటీ అయిపోగానే అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చి లేట్ అయిపోయింది అప్పటికి. అన్నీ తీసుకొచ్చి పెట్టాను. అమ్మవారికి పెడుతుంటే అనిపించిందనమాట. అంటే అమ్మాయికి సారె పెట్టి ఎలా సాగనంపుతామో, అలా అమ్మవారికి కూడా పెట్టి అన్ని విధాలుగా సారబెట్టి సాగనంపిన ఫీలింగొచ్చింది మేడం. ఆ ఉద్వాసం రోజు నేను కార్యక్రమం ఎలా అనుకోకుండా జరిగిందమ్మా? అన్ ఉద్వాసన రోజు మేడం సారె పెట్టిన తర్వాత ఉద్వాసన రోజు నాకు అసలు నేను అనుకోలేదు మేడం. అంటే చెయ్యగలను అని అనుకోలేదు. నాకు టైం లేక చేయగలను అని నేను అనుకోలేదు. నేను ఆ రోజు అనుకోకుండానే అన్నీ తెచ్చుకొని ఇంటికి వచ్చేసరికి 5:30, 6 అయింది. అయినా సరే ఐదుగురికి భోజనం పెట్టగలిగాను మేడం. అన్నసంతర్పణ చేస్తే మంచిదని గురువుగారు చెప్పారు గాబట్టి, ఒక ఐదుగురికి భోజనం పెట్టగలిగాను. అమ్మవారికి భోజనం పెట్టి, వీళ్ళ ఐదుగురికి పెట్టగలిగాను. అమ్మవారికి సారె అన్నీ ఒడి నిండా పెట్టాను. వీళ్ళకి కూడా వాయనం ఇచ్చి అందులో అమ్మవారికి పెట్టినట్టే అన్నీ గాజులు, బొట్టు అన్నీ పెట్టేసి వాయనం కూడా ఇచ్చాను మేడం. చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అంత టైం లేకపోయినా గూడా నేనన్నీ చేయగలిగాను. అసలెలా పాసిబుల్ అయిందో గూడా నాకే తెలీదు మేడం. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు. ఎలా అనిపిచ్చింది? అమ్మవారికి దిష్టి నాకు అంటే తెలీదు మేడం. అసలు అమ్మవారికి దిష్టి తీస్తారని నాకు తెలీదు ఇప్పటి వరకి. ఇదే ఫస్ట్ టైమ్ దిష్టి తీస్తారు అనేది గురువుగారు చెప్తేనే తెలిసింది. నేనొక్కదాన్నే ఉన్నాను. ఆ రోజు మా హస్బెండ్ గూడా ఈవినింగ్ డ్యూటీకెళ్లారు. నాకు అంత కార్యక్రమం అంతా అయిపోయి అన్నీ అయిపోయేసరికి 11, 10 అలా అయింది మేడం నైటు. ఆహ్, నా జపము అన్నీ అయిపోయేసరికి. ఆ టైంలో దిష్టి నేనొక్కదాన్నే లోపలికెళ్ళి తీయాలంటే ఫస్ట్ భయపడ్డాను. ఎందుకు అంటే దిష్టి తీయడం అంటే నాకెందుకో అది అంటే మనం యాక్చువల్‌గా నెగెటివ్‌గా ఫీల్ అవుతాం గదా! ఆ విధంగా భయపడ్డాను. కానీ నేనొక్కదాన్నే లోపలికి వెళ్ళి నేనే అమ్మవారికి అన్నీ గురువుగారు చెప్తున్నయి మొత్తం నాకు మీ నుంచి నాకు రిటర్న్‌గా మీరు సపోర్ట్ దొరికింది నాకు. రిటర్న్‌గా ఉన్న దాన్ని మీరు నాకు పంపించి ఆ సపోర్ట్ ఇచ్చారు. అవి చూసుకుంటూ ఒక్కొక్కటి చిన్నగా అమ్మవారికి దిష్టి తీశాను మేడం. భయపడ్డాను గానీ లోపలికెళ్ళి చేస్తుంటే ఏమనిపించలేదు మేడం. అమ్మవారికి అన్నీ చేసి పెట్టాను. అమ్మవారిని అవి సాగనంపేటప్పుడు పుష్పాంజలి ఎలా గూడా అనిపిచ్చింది? తీయమన్నారు. అమ్మవారిని సాగనంపేటప్పుడు నిజంగా నాకు కళ్ళు గూడా తెరవాలనిపించలేదు మేడం. అమ్మవారిని తీసుకువెళ్తుంటే అమ్మవారు ఏమంటారు మడిగట్టుకున్న చీరలాగా కట్టుకున్నారు అమ్మవారు. రెడ్ కలర్ శారీతో కాళ్ళ నిండా పసుపుతో గాజులతో, నగలతో ఉన్నారు అమ్మవారు. అమ్మవారిని అలానే పట్టుకు నేను పక్కన పట్టుకొని తీసుకెళ్తున్న ఫీలింగొచ్చింది. గడప దాకా తీసుకువెళ్ళి గడప బయటికి వెళ్లి డోరు తీసి బయటికి పంపించిన తర్వాత నేను అక్కడే ఆగిపోయాను. అమ్మవారు మాత్రం నా ముందే కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళి ఆ బయట ఓపెన్ ప్లేస్‌కి వెళ్ళి అక్కడ అంతర్ధానం అయినట్లు అనిపించింది మేడం.
నాకు కొంత బా అలా తీసుకువెళ్ళి ఇంక నేను ఎక్కువ రోజులు అమ్మవారితో గడపలేదు అనే ఫీలింగొచ్చింది మేడం. నవరాత్రులన్నీ గూడా గడపలేదు. కొంతకాలమే గడిపాను అనే ఫీలింగొచ్చి కొంత బాధ, కొంత సంతోషం అన్నీ కలిగాయి మేడం. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమి అనిపిచ్చింది? ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌కి ఇది అవసరం కూడా మేడం. పిల్లల్ని ఏ విధంగా మనం పెంచితే వాళ్ళు ఒక పద్ధతిలో పెరుగుతారు అనే విషయాలు గురువుగారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌కి, ప్రెజెంట్ ఉన్న పేరెంటింగ్‌కి గూడా అది చాలా అవసరం మేడం. ఎందుకు అంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే, నా అందులో నా పిల్లలు గూడా ఉన్నారు వాస్తవానికి. ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ ఒక్కటే మూవ్ అవుతున్నారు. మిగతా విషయాలు, పద్ధతులు, మన పద్ధతులు ఇవన్నీ తెలియక పిల్లలు ఈ ఇంటర్నెట్ ఎఫెక్ట్‌తో పాడవుతున్నారు గూడా వాస్తవానికి. గురువుగారు చెప్పినవి చాలా అవసరం మేడం ప్రెజెంట్ ట్రెండ్‌కి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? ఎలా అనిపిచ్చింది? గురువుగారు మాట్లాడుతుంటే భయమేస్తది మేడం. ఎందుకు అంటే సీరియస్‌గా చెప్పేస్తారు ఏదైనా. కానీ గురువుగారు చెప్పే ప్రతి విషయంలో కూడా అర్థం చేసుకుంటే మాత్రం మంచి భావనలుంటాయి మేడం. మంచి భావాలుంటాయి అందులో. గురువుగారు చెప్పే పద్ధతులన్నీ కరెక్ట్ మేడం. కానీ మాట కొంచెం కఠినంగా చెప్తారు కాబట్టి భయమేస్తది మేడం మాట్లాడడానికి. చాలా గురువుగారి నుంచి చాలా నేర్చుకోవాలి మేడం. అంటే గురువుగారు లేటెస్ట్ విధానాల్ని కలుపుతారు. అలా అని మన ఆహ్, ఇది మన సనాతన ధర్మం. ఇప్పుడు ప్రెజెంట్ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అంటే గురువుగారు లాంటి వారు చాలా అవసరం మేడం. పీఠం కొంతమందికి గురించి గాని, పీఠం మేము కార్యక్రమాల గురించి గాని మీరేమైనా సలహాలిస్తారా అమ్మా? పీఠం గురించి అంటే నాకు ఆహ్, ఆహ్, ఇబ్బందికరమైన విషయాలెక్కడ జరగలేదు మేడం. కానీ అన్నీ కూడా మంచిగా సపోర్టివ్‌గా అనిపిచ్చాయి మేడం. మా పీఠం గురువుగారి నుంచి గాని, మీ సాధకుల నుంచి గాని అన్నీ గూడా సపోర్టివ్‌గా అనిపిచ్చి మేము నేర్చుకోవాల్సిన విషయాలన్నీ నేర్పిస్తూ చాలా పద్ధతిగా మాకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా ఓపికగా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చారు మేడం. అంటే కొన్ని తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాం మేడం. చివరగా అమ్మ, ముందు రోజుల్లో నవరాత్రులు ఎవరైనా చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమేంటి? హ్మ్. అది నవరాత్రి పూజ అనేది చాలా మంచి విషయం మేడం. ఎందుకు అంటే మనకి ఒకటి ఫ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే అప్పుడప్పుడు మనం ఇట్లా పూజలు ఇవి చేసుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకోటి మాకు కొంచెం ఎంప్లాయీగా కొంత అది టైమ్ ల్యాగ్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడతామేమో గానీ, అయినా సరే ఏంటంటే మేము కూడా మాకు కూడా అనిపిస్తది ఎంప్లాయీస్‌మైనా సరే మన ధర్మాలు, మన ఇంట్లో ఆచారాలు ఇవన్నీ ఫాలో అవ్వాలి గదా! అనే ఫీలింగ్ ఎక్కడో ఉండిపోతుంటది. అలాంటివన్నీ ఇప్పుడు గురువుగారి వల్ల మాకు సానుకూలించాయి. వీలైనప్పుడు చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంట్లో ఉన్న వారైతే ఖచ్చితంగా ఇలాంటివి ఫాలో అవుతుంటే ఏంటంటే, ఇంట్లో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అలవాటు పడుతుంది. ఇంట్లో మనల్ని చూసి పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఫస్టు. దానివల్ల ఏంటంటే, ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ వాళ్ళు గూడా అలవాటు పడతారు. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, పిల్లలకి ఇవి కూడా అందించాలి అనేది నా ఒపీనియన్ మేడం. మంచిదమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు మేడం. చాలా చాలా థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మేడం. గురువుగారి సపోర్ట్, మీ సపోర్ట్ వల్ల నేను నవరాత్రి పూజ చాలా చక్కగా చేసుకోగలిగాను. చాలా చాలా ధన్యవాదాలు మేడం. థాంక్స్ అమ్మా.